ప్రోగ్రామ్ జరగాలంటే ఫస్ట్ మా కమిటీలో ఉన్నటువంటి మా కమిటీ మెంబర్స్ అందరూ ఏకదాటి పైన వచ్చి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మాకు చాలా భయం వేసింది. అమ్మో ఇంతమందిని పాల్గొని శ్రీ 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 రామ్మూర్తి స్వామి గారు మాకు విపరీతమైనటువంటి ధైర్యం ఇచ్చారు. It's so amazing sitting here. It's so peaceful and I wish to do more. Thank you. జరిగిందంటే అందరూ చాలా చాలా అదృష్టవంతులు. ఒకరింట్లో గృహప్రవేశాలకు పెళ్లిళ్ళకో ఏదో కార్యాలకు మాత్రమే మనం హోమాలు జరిపించుకుంటాము. వాస్తు దోషాలు అది ఇది అనేసి పండితుల దగ్గరికి వెళ్ళి ఏ హోమం కావాలంటే అది జరిపించుకుంటాము. కానీ ఇంతమందికి ఒక్కసారి తలుపు తట్టి బాబా గారి దయ వల్ల చండీ యాగం జరిగిందంటే మనమంతా ఎంత అదృష్టవంతులో చూడండి, ఎంత ఖర్చు అవుతుందో చూడండి ఒక్కొక్కరికి. ఇదంతా లేకుండా ఇంతటి అనుభవం, ఇంతటి దైవం ప్రసాదించిందంటే మన పొలం నేరుకు మంచి స్థితి వస్తుందని, అందరికీ ఆయుర ఆరోగ్యాలు బాగుండి అష్టైశ్వర్యాలతో బాగుండాలని బాబా గారి చల్లని చూపుతో మనమంతా బాగుంటామని ఆశిస్తూ జై సాయిరామ్. హోమం అనేది ఇంత ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాగా ఉంది. నేను నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ టైం. నా బాడీలో మొత్తం అసలు పులకిస్తున్నాయి. హ్యాపీగా ఉంది, నాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ ప్రోగ్రాం మన పొలంనేరులో జరగడం, మన అందరూ ఇలా పాల్గొనడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ హోమం వల్ల ఇంకా పొలంనేరు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా మా స్వామి గారు, ఈయన గురించి చెప్పాలంటే అసలు చాలా పారాయణాలు ఇక్కడ మా చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా కానీ చాలా వరకు మంచి చేయడం జరిగింది. ఇదే విధంగా మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా సార్, మీరు ఇక్కడ అమ్మవారు ఆమె మాట్లాడుతూ ఉంటే ఒకసారిగా లైట్లన్నీ ఆఫ్ చేసి ఒకసారిగా బ్యాక్ చూస్తే హోమాల కాంతికి అసలు చాలా చాలా బాగుంది. ఆ ఫీలింగ్ అవుతే నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు ఆ టైంలో అమ్మవారి ఫేస్లో ఒక తెలియని ఒక పవర్ లాగా వచ్చింది. నేను అది నా 2 కళ్ళతో చూశాను నేను. అంటే ఏమంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, ఆ టైంలో హోమాలు వెలుగుతున్నాయి, అమ్మవారు ఒకసారిగా స్మైల్ ఇచ్చి అలా చూశారు. నాకు చాలా హ్యాపీ వేసింది సార్. అప్పటి నుండి మనస్ఫూర్తిగా ఎందుకో తెలియదు కానీ చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ श्रीवेदपुरुषाय नमः। ॐ श्रीदुर्गायै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। अथ देव्या कवचम्। ॐ अस्य श्रीचण्डीकवचस्य ब्रह्मा ऋषिः अनुष्टुप् छन्दः चामुण्डा देवता अङ्गन्यासोक्तमातरो बीजम् नवार्णो मन्त्रशक्तिः दिग्बन्धदेवतास्तत्त्वम् श्रीजगदम्बा प्रीत्यर्थे सप्तशती पाठाङ्गत्वेन पारायणे विनियोगः। ॐ नमश्चण्डिकायै। मार्कण्डेय उवाच यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणां यन्न कस्यचिदाख्यातं तन्मे ब्रूहि पितामह। ब्रह्मोवाच अस्ति गुह्यतमं विप्र सर्वभूतोपकारकम् देव्यास्तु कवचं पुण्यं तच्छृणुष्व महामुने। प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना अग्निना दह्यमानस्तु शत्रुमध्ये गतोरणे विषमे दुर्गमे चैव भयार्ताः शरणं गताः न तेषां जायते किञ्चिदशुभं रणसङ्कटे नापदं तस्य पश्यामि शोकदुःखभयं नहि यैस्तु भक्त्या स्मृता नूनं तेषां वृद्धिः प्रजायते ये त्वां स्मरन्ति देवेशि रक्षसे तान्न संशयः प्रेतसंस्थातु चामुण्डा वाराही महिषासना ऐन्द्री गजसमारूढा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढा कौमारी शिखिवाहना